అవకాశం ఇచ్చినట్టు కలిగిందండి. తెలివిని కలిగించు నన్ను దివ్యగా వెలిగించు, తెలివిని కలిగించు నన్ను దివ్యగా వెలిగించు, నీ కలిగిన భాగ్యములన్నిటినీ నా కంటికి చూపించు, నీ కలిగిన భాగ్యములన్నిటినీ నా కంటికి చూపించు. దైవాత్మారాము నా తనువున వ్రాలుము, దైవాత్మారాము నా తనువున వ్రాలుము, నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపుము. ప్రార్థన. త్రియేక దేవుడైన తండ్రి, ఘనమైన నామమును బట్టి వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాము ప్రభువా. ఇదిగో నాయన, ఇంతవరకు మాతో ఉండి మమ్మల్ని నడిపించిన విధానాలకు మీకు వందనములు, స్తోత్రములు ప్రభువా. ఇప్పుడు ఐదో మాటకు ప్రభువా నాయన నన్ను పెట్టుకున్నందుకు మీకు స్తోత్రములు. నన్ను మరుగుపరుచుకునే ప్రభువా, నా నోటిని దూరంగా వాడుకునే ప్రభువా, ఏ వాక్కులు నేను అందించాలి, ఏ వాక్కులు మాట్లాడాలి ప్రభువా, నీట్గా మాట్లాడడానికి, తేటగా మాట్లాడడానికి ప్రభువా, ప్రతి వాడైనా ప్రభువా మోషేని ఏర్పాటు చేసుకున్న ఈ అవివేకనైనా నన్ను నిలబెట్టుకుని నాతో మాట్లాడమని వాక్యాహారమైన యేసయ్యకు శ్రేష్ఠ నామమున మిక్కిలిగా ఎంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. తర్వాత అప్పటికి సమస్తము సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనం నెరవేరినట్లు నేను దప్పుకొనుచున్నాను. నేను ప్రభువారు మరి లేఖనాల ప్రకారంగా దప్పుకొనుచున్నానన్నాను. హృదయము వేదనతోనూ గుండె బరువుతోనూ శరీరం యావత్తు బహుభారంగా ఉన్నప్పుడు దాహం అవడం సహజమండి. మరి కాళ్ళు చేతులు కూడా మేకులతో కొట్టబడి ఉన్నాయండి ప్రభువారికి. తలపైన ముళ్ళ కిరీటము ఉంచబడి ఉన్నది. ఆయన శిలువ మండుటెండలో ఉన్నదండి. మరి మండుటెండలో ఆయన శిలువరాను మీద రక్తపు మడుగులో ఆయన ఉన్నారండి. మరి ఆయన ఒంటి మీద 38 కొరడా దెబ్బలతో ఆయన ఉన్నారు. అంటే అంత బాధలో ఆయన ఎండలో నోరు ఇంకిపోయి ఉంటుంది కాబట్టి దాహం అయింది అంటే అది సహజమండి. మరి మంచినీళ్ళు అడిగితే ఎంత కఠినాత్ములైనా కూడా గ్లాస్ మంచినీళ్ళు ఇస్తారండి. కానీ మన ప్రభువారి విషయంలో అలా జరగలేదండి. నాకు దాహం అవుతుంది అని అంటే ఆయనకి ఏమి ఇచ్చారండి? చిరకనిచ్చారు. మరి కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము 21వ వచనము. వారు నాకు దప్పిక అయినప్పుడు చిరకను త్రాగనిచ్చారు. మరి అదే కీర్తనల గ్రంథము 22వ వచనం 15వ వచనంలో చిల్ల పింకుల వలె నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. ప్రభువారు ఎండలో ఉండే ఆయన నాలుక దవడను అంటుకుపోయి ఎంతో దాహముతో దప్పికతో ఆయన ఉన్నప్పుడు వాళ్ళు చేదు చిరకను ఆయనకి తాగనిచ్చారు. అయినా ప్రభువారు ముందుగానే ఇది లేఖనాలు నెరవేరాలి కనుక ఆయన దప్పికొనుట ఉన్నారు. ఆ లేఖనాలు నెరవేరాలని ప్రవక్తలు ప్రవచించారు. మరి నిజంగా ఆయన దాహం అయింది అంటే నోటి మాటతోనే ఆయన సముద్రాన్ని సృష్టించారు కదండి. నోటి మాటతో సముద్రాన్ని సృష్టించిన దేవునికి 40 రాత్రింపగళ్ళు ప్రపంచమంతా మునిగిపోయేటట్లు ప్రచండ వర్షమును కురిపించిన మన దేవుడు, మరి ఎడారిలో సెలయేరులను రప్పించిన దేవుడు అండి మన దేవుడు. మరి ఎడారిలో సెలయేరును రప్పించి ఏర్పరిచి దాహంతో ఉండి మరణంతో చనిపోతున్న హాగరును చూచి ఆమె దాహాన్ని తీర్చిన మన దేవుడు.
ఆమె బిడ్డను దాహం తీర్చిన గొప్ప దేవుడు అండి మన దేవుడు. మరి నీటిని ద్రాక్షారసంగా మార్చిన దేవుడు, నీళ్లపైనే నడిచిన దేవుడు మన దేవుడు. మరి నీళ్లపైన నడిచిన దేవుడు నీటిని ద్రాక్షారసంగా మార్చిన దేవుడు ఆయన ఎవరండి? జీవన ప్రదాత. అలాంటి జీవన ప్రదాతకు దాహం అయ్యింది అంటే అది ఎంతో ఆశ్చర్యం, ఎంతో వింత కూడా. అలాంటి జీవన ప్రదాత దాహంలో ఉన్నారు అంటే అది ఆత్మీయ దాహం అండి. అది ఆత్మీయ దాహము మనం ఎన్నో మంచి శుక్రవారాలు మన మీద నుండి దేవుడు గతింప చేశాడు. మరి అయ్యగారు చెప్పారు కదా, అవివేకులనే దేవుడు ఏ పనికైనా ఎన్నుకుంటారు. నేనైతే అవివేకిని ప్రభా, నన్ను ఎన్నుకున్నావు, నేను దాహం తీర్చే స్థితిలో నేను ఉన్నానా అని నన్ను నేను పరీక్షించుకున్న ప్రతి ఒక్కరము ఏ కీర్తన నాకని ఎవరైతే అనుకుంటారో వారే పరలోక వాస్తవులు కనుక. మరి ఆయనకు దాహం వేసిందంటే ఆయనకు దప్పిక వేయవలసిన అవసరం లేదు. నిజంగా దప్పిక వేసిందంటే అది ఆత్మల కొరకు దాహం, లేఖనముకు నెరవేరే దాహం అండి. మరి మన పాపం తీరాలి అంటే ఆయన దప్పిక మనం తీర్చాలి. మనం తీర్చే స్థానంలో మనం ఉన్నాము లేదు. అనేక మంచి వారాలు మన మీద గతింపచేసింది. మరి మనం ఏదైనా కష్టం వచ్చినా ఆపద వచ్చినా ఎవరిని ఆశ్రయించాలండి? దేవుణ్ణి ఆశ్రయించాలి. కానీ మనము ముందుగా దేవుణ్ణి ఆశ్రయించట్లేదు. ఇర్మియా గారి గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం. ఇర్మియా గారి గ్రంథము 2వ అధ్యాయం. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. జీవజలముల ఊటనైనా నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలపించుకొని ఉన్నారు. మరి వారు ప్రభు ఎంత చేసినా కానీ ఇశ్రాయేలు ప్రజలు వారి మాట విన్నారండి. వినకుండా రెండు నేరాలు చేశారంటండి. జీవజలముల ఓటనైన దేవుని విడిచిపెట్టి వారి సొంత పనులకి వారు వినియోగించుకున్నారు. మనము కూడా ప్రభువుని ఏదైనా కష్టం వస్తే ముందు దేవుని వైపు చూస్తామండి, లోకం వైపు చూస్తామా? ముందుగా మాత్రం దేవుని వైపు అయితే చూడం కంపల్సరీ. ముందు సత్యబాబు గారు ఎక్కడ ఉన్నారో అక్కడికి వెళ్ళిపోతామండి. తర్వాతే పాస్టర్ గారి దగ్గరికి పోతాం. తర్వాత 7 స్త్రీల దగ్గరికి పోతాం. అంతగా తగ్గకపోతే ఇంకా భారంగా ఉంది అంటే 7 వారాలు ఇంటి దగ్గర ప్రార్థన కోరుకుంటాం. ముందు లోకం వైపు చూసిన తర్వాతే దేవుని వైపు చూస్తాం. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఆ 2 నేరాలే చూసి జీవజలపు ఓటనైన నన్ను విడిచి వారి సొంత తొట్లను తొలిపించుకొని ఉన్నారంట. అట్టి స్థితిలో మనమున్నాం. కానీ మనము అనేక మంచి శుక్రవారాలు మన మీద గతింప చేసిన దేవుని ప్రతి వారాలు వాగ్దానాలు విన్నా కానీ మనము ఆయన దాహం తీర్చలేకపోయాం. కానీ సమరయ స్త్రీ, మొట్టమొదటిగా సమరయ స్త్రీ యోహాను సువార్త 4:12-13లో చూసుకుంటే ఆమె దాహముతో ఒక నీటి బావి వద్దకు వచ్చారు. ప్రభువారు ఆమెతో సంభాషించారు. నిజంగా ఆయనకి దాహం వేసైతే కాదు, ఆమె అయితే దాహంతోనే వచ్చింది. కానీ ప్రభు దాహం వేరు, సమరయ స్త్రీ దాహం వేరు. అయితే ఆమె వెంటనే ఏం చేసిందంటే ఆయన వాక్కులను విని వెంటనే ఆమె ఉన్న స్థలానికి వెళ్ళిపోయి సువార్త చేసిందండి. సువార్త చేసి అనేక ఆత్మలను వెంట పెట్టుకుని వచ్చింది. ఆమె వచ్చినప్పుడు శిష్యులు ఏమడుగుతున్నారంటే, ప్రభువా తినడానికి నీకు ఏమైనా అవసరమా, ఆకలిగా ఉన్నావా అని అడిగినప్పుడు ప్రభువారు ఏమన్నారు? కోతకాలము ఇంకా 4 నెలలు ఉందని మీరు అంటున్నారు, కానీ అదిగో పంట పండింది చూడు, నా దాహం తీరింది, నా ఆకలి తీరిపోయింది. అంటే సమరయ స్త్రీ ఒక్క క్షణంలోనే ఆయన చూచి వశపరుచుకొని ఆమె సువార్త చేసిందండి. మనమైతే చేస్తున్నామంటారా? ఒకవేళ మనకు చేసిన మేలు సంఘంలో సాక్ష్యం ఆ వారం చెప్తాం, 2వ వారం మర్చిపోతాం. కానీ అది ఎక్కడ చెప్పాలంటే విగ్రహారాధికుల మధ్యలో మనం చెప్పాలంటండి. నా దేవుడు నాకున్నాడు, మేము ఇలాంటి మేలు పొందుకున్నాం కాబట్టి మేము ఈ స్థితిలో ఉన్నామని అన్ని జనుల మధ్యన ఆయన సువార్తను ప్రకటించాలి. అప్పుడు ఆయన దాహం తీర్చిన వారం అవుతాం. రెండవదిగా వేసైన రాహాబు గారు. మరి వేసైన రాహాబు ఆయన గురించి ఎరగలేదు, ఆయన గురించి తెలుసుకొనలేదు, ఆయన వాక్కులను వినలేదు. అయినా కానీ ఆమె ఏం చేసిందంటే వేగుల వారిని
దాచిపెట్టింది. వేగుల వారిని దాచిపెట్టి ఆమె ఒక సువార్త ఆమె ద్వారా కూడా జరిగిపోయింది. అందుకే ఆమె సువార్త చేసింది కాబట్టి ఆ ఎరుకో పట్టణం అంతా నాశనం అయిపోయినప్పుడు దేవుడు ఆమెని జ్ఞప్తిలోనికి ఉంచుకున్నాడు. ఎర్రని దారము కట్టుకుని ఆమె కుటుంబాన్ని, ఆమె సహోదరులను అందరినీ రక్షించుకున్నారు. ఎరుపు దేవుని రక్తము సాదృశ్యం అండి. మరి గొర్రెపిల్ల రక్తం ఇశ్రాయేలు ప్రజలు సంహారకుడు మీదకు వచ్చినప్పుడు ఆయన రక్తము ప్రతి గడప గడపకి సిరుగుర్తు వేసినప్పుడు సంహారకుడు వాటి నుండి దాటిపోయాడు. మరి అలాంటి యేసు రక్తము ఆమె కిటికీకి గుండా కట్టింది కాబట్టి ఆమె కుటుంబం అంతా రక్షింపబడింది. ఆమె కూడా దేవుని యొక్క దాహం తీర్చే స్థానంలో ఉన్నది. ఆమె మనం వేసినైనా క్షమిస్తానని కానీ వేషధానిని మాత్రం దేవుడు క్షమించనన్నాడు. వేసి అయిన రాహాబును ప్రేమించి ఆమెను బైబిల్ గ్రంథంలో లెక్కింపబడ్డారు. ఆమె మరి గొప్ప స్థానంలో ఉన్నారు. అలాగే మరి రాజు భార్య క్లౌదియా గారు, ఆమెను చూస్తే ఆమె ఏమన్నా మనలాగా ఆదివారం ప్రార్థనకు వచ్చారండి? శుక్రవారం ప్రార్థనకు వచ్చారా? మంచి శుక్రవారం ఉన్నారా? ఏమైనా దేవుని గురించి తెలుసా? ఎందుకంటే రాజుల భార్యలు బయటకు రారు కదండి. బయట ఏం జరుగుతుందో రాజుగారికే తెలుసు కానీ ఆమె భార్యకు తెలీదు. అయినా కానీ ఆమె భార్య ఆయన్ని చూచింది. ఈ ప్రొద్దు నేను ఒక కల కన్నాను. నేను మత్తయి సువార్త 27:19 చూసుకుంటే, ఈ ప్రొద్దు నేను ఆయన ఒక కలను కన్నాను, ఆయన జోలికి పోవద్దు, నీతిమంతుల జోలికని భర్త అయిన రాజుగారికి సలహా ఇస్తున్నాను. ఎందుకు ఆమె ఆయన గురించి ఎరగకపోయినా కానీ ఆమెతో కల్లో ఆయన మాట్లాడున్నారంటే రాజుగారి భార్య మనసులో ఆశ ఉన్నదండి. ఆశకున్న ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచబడినాయి అన్నాడు. యేసయ్యా, నేను నిన్ను చూడాలని ఎక్కడో చిన్న ఆశ ఉంది. ఆమె చిన్న ఆశ ఏమైందంటే, మరి దేవానా మన అయ్యగారు చెప్పారు కదా, దేవానా కనబడము, నాతో మాట్లాడము, దేవా అందరికీ కనబడము, అందరితో మాట్లాడమని అడిగినప్పుడు మరి స్వప్నంలో కొందరికి, దర్శనంలో కొందరికి ఆయన ప్రత్యక్షపరచబడతారంట. కానీ స్వప్నంలో ప్రత్యక్షతను చూసిన గొప్ప వ్యక్తి ఎవరంటే క్లౌదియా గారండి. మరి ఆమెను స్వప్నంలో చూసి భర్తకు చెప్పిందండి. ఆమె ఆశ దేవుని చూడాలి. బయట ఒక్కసారి వినుంటుంది బహుశా, ఎందుకంటే ఒక్కసారైనా భర్త చెప్తారు కదండి, ఇలాగా తీసుకొచ్చారు ప్రభువారి నా ఎంతకు తీర్పుకి సిలువ వేయడానికి అని. భార్య భర్తలు ఏదైనా సంభాషించుకుంటారు కదండి. అలాంటి సంభాషణలో భార్యకు కూడా అయినా చెప్పుకుంటారు. ఆ చెప్పినప్పుడు ఆ నీతిమంతుని గురించి ఆమె ఆశ కలిగి ఉంటుంది. మనం ఇన్నిసార్లు అనేక సార్లు వాగ్దానాలు వింటున్నాము, అయినా కానీ మనలో ఆశ అయితే లేదు. ఆశ అయితే ఉంది కానీ అందుకోలేకపోతున్నాను అనే ఒక పాట కూడా ఉందండి. మరి ఆశ ఉంది కానీ అందుకోలేకపోతున్నాం. ఆశ ఉన్నది కాబట్టి మరి మన అయ్యగారు చెప్పిన దర్శనాలు, ఆమె స్వప్నంలో ఆమె ప్రభువారి ప్రత్యక్షను చూసి ఆ క్షణంలోనే ఒక్క నిమిషంలో కొంత ఊరటైనా ప్రభువారి దాహం తీర్చే స్థానంలో క్లౌదియా గారు ఉన్నారండి. అలాగే 5వదిగా కురేనీయుడైన సీమోను గారు. మరి ఆయన విన్నారండి ప్రవచనాలు విన్నారా? కురేనీయుడు సీమోను గారు. ఆయన ఎక్కడి నుంచో పల్లెటూరు నుంచి లోకాసు వార్త 23:26 చూసుకుంటే, కురేనీయుడైన సీమోను గారు మరి మన అయ్యగారు చెప్పారు కదా, వేరే ఊరు నుంచి పనికొచ్చి వాళ్ళ సొంత ఊరికి వెళ్ళే సమయంలో ప్రభు వారు సిలువ వేసినప్పుడు కురేనీయుడైన సీమోను గారిని తీసుకొచ్చి సిలువ అప్పగించు. కానీ ఒక్క నిమిషమైనా కానీ ప్రభు వారిని మోసే భాగ్యం ఎవరికి వచ్చిందండి? ఆయన బాధ్యతను మోసే భాగ్యం సీమోను గారికి వచ్చింది. ఒక్క నిమిషం ఒక్క సెకను ఆ భారమైన మొయ్యలేకపోయినా కానీ అట్టి భాగ్యము సీమోను గారికి వచ్చిందండి. మరి మనం అట్లాది వారని చెప్పారు కదా అయ్యగారు, గాడిదను ఎందుకు పనికిరాని గాడిదను దాన్ని ఎందుకు ఉపయోగిస్తారంటే చాకరీకే ఉపయోగిస్తారు. అలాంటి గాడిదను దేవుడు ఎన్నుకుని అది దానిపైన కూర్చుని ఊరేగింపుకి వెళ్ళారు. మరి దేశయ్యను ఊరూరా ఊరేగిద్దాం అనే పాటలో దేవుణ్ణి ఊరేగించే స్థానంలో అందరూ ఉన్నారు కానీ నేనైతే లేను ప్రభు అని ఎవరికి వాళ్ళమే అనుకోవాలి. గాడిద మరి ఆయనను మోసింది కాబట్టి ఘనత ఎవరికి వచ్చిందండి? గాడిదకే వచ్చింది. ఆయనతో పాటు బట్టల మీద గాడిద నడిచిందా, ప్రభువారు నడిచారా? గాడిద మీద ప్రభువారు కూర్చుంటే గాడిద బట్టల మీద నడిచింది. పువ్వుల మీద ఎవరు నడిచారండి?
గాడిదే నడిచింది. గాడిద మీద ప్రభువారు ఎక్కితే ఘనత ఎవరికి వచ్చింది? గాడిదకి వచ్చింది. కాబట్టి ఆ గాడిదలాగా ప్రభువా నేను కూడా సీమోను గారు ఎలాగైతే నాయన నిన్ను ఒక్క నిమిషం నిన్ను చేర్చుకుని నీ సిలువ మోసి నీ సేద తీర్చారు ప్రభువా, నేను కూడా నిన్ను మొయ్యాలి నాయన. నేను కూడా ఎందుకు పనికిరాని గాడిదనే ప్రభువా, ఈ గాడిద నువ్వు ఎన్నుకోవా తండ్రి అని మనము ఎప్పుడైతే ఆశతో ప్రభువారిని అడిగామో గాడిదలాగా మనము కూడా ప్రభువారిని ఎత్తుకుని సిలువ మోతేనంటండి. మరి గాడిదకి ఇచ్చిన ఘనత, గాడిద కన్నా మనం ఆయన చేతులతోటి స్వహస్తాలతో మనల్ని అన్ని నోటితో చేసిన దేవుడు, మనం మాత్రమే ఆయన ప్రేమతో చేతులు చేసుకున్న దేవుడు మనకు అవకాశం ఇస్తారు కదండి. గాడికి ఇచ్చిన అవకాశం మనకు కూడా ఇస్తారు. అయితే మనం ఎలా ఉన్నామంటే అండి, బద్ధకముగా ఉండే గాడిదలుగా ఉన్నాము. ఒక ఉపమానం ఉంటుందంటే కథ, ఒక వ్యాపారస్తుడు ఉప్పు అమ్ముతా గాడిద మీద మూట వేసుకుని ఉప్పు అంతాకి వెళ్ళేవాడు అంటారు. ఉప్పు గాడిద వీపు మీద వేసేసుకుని వెళ్ళి మూట అమ్మేసి ఒక నది దాటి వెళ్ళాలన్నమాట. రోజు ఈ బద్ధకం గాడిద ఏం చేస్తుందంటే, మోసుకుని నీళ్ళు వచ్చాము నేను మొయ్యలేకపోతున్నాను అనేసి ఏం చేసింది, లోతులో నుంచి వెళ్తా మొదలెట్టిందండి. ఉప్పు మూట ఎత్తుకొని లోతులో నుంచి వెళ్తా ఉంటే అది ఏమవుతుందండి, ఉప్పు తడవగానే కరిగిపోతుంది. అలా 2 సార్లు 3 సార్లు నుంచి వెళ్తా ఉన్నా కరిగిపోతుంది. ఇది కరిగిపోయిన మూట అయిపోయి అమ్మయ్య భలే కరిగిపోయింది అని చెప్పేసి ఇంటికి వచ్చేసి మొత్తగా పడుకొని హాయిగా నిద్రపోతుంది. మరి వ్యాపారం లేదు, దీనికి మెత్తగా పెడతాడు ఆయన, వ్యాపారం లేదు. అయినా కానీ ఫోన్లే ఏదో జరిగిందిలే ఫోన్లని ఇది గ్రహించుకోలేదు ఆయన వ్యాపారి. ఇది కావాలని లోతులోంచి వెళ్తుందని గ్రహింపలేదు, తినే కింద పడుకుంటుందని. ఒకరోజు ఎందుకో గమనించారంట ఆయన, ఏంటి రోజు వెళ్ళవలసిన చోటు నుంచి 4 రోజుల నుంచి ఇది ఎలా వెళ్తలేదు, ఆ లోతులో నుంచి అట్నుంచి వెళ్తుంది ఏంటి అని చెప్పేసి ఈయన గమనించారంట. గమనిస్తే ఇది లోతులోంచి వెళ్తాం, ఉప్పు బత్త కరిగిపోతాం, మళ్ళీ ఇంటికి వచ్చేస్తాం, తినేసి పడుకుంటాం, యథావిధి తదాబ్రతకు అయిపోయిందన్నమాట. అప్పుడు ఏం చేశారంటే బుద్ధి రావాలని 3 రోజుల నుంచి మేత లేదు, నీళ్ళు లేదు. అరుతుంటుంటే నువ్వు ఎందుకు వెళ్తున్నావు, నాకు నీరసంగా నువ్వు ఎందుకు వెళ్తున్నావు, నాకు పని లేదని దెబ్బలు కూడా పడ్డాయండి. అప్పుడు ఇలా 3 రోజులు చేసేసరికి దానికి బుద్ధి వచ్చింది కదండి. అప్పుడు సరే అని ఆ రోజు మళ్ళీ మేత పెట్టి 4వ రోజుని ఉప్పు మూట కట్టాలండి. బుద్ధి వచ్చిన గాడి ఏం చేద్దండి, మెరక నుంచి వెళ్ళింది అనమాట, లోతులో నుంచి వెళ్ళలేదు. బుద్ధి వచ్చిన గాడి ఏం చేసింది, మెరక మీద నుంచి ఎప్పుడైతే వెళ్ళి ఆ ఉప్పు బత్త ములగలేదు కదండి, శుభ్రంగా వ్యాపారం చేసుకుని వచ్చింది. వ్యాపారం అయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని శుభ్రంగా కడిగి శుభ్రంగా భోజనం పెట్టి హాయిగా వండించాడు. మరి మనము కూడా అలాంటి బద్దగస్తులు, నేనైతే బద్దగస్తులు గాడిదనేనండి. ఎందుకంటే నేను ఆదివారమే వస్తాను ప్రార్థనకి, వీలున్న రాత్రిపూట అయితే రాను. ఈ 40 రోజులు వస్తాను, మళ్ళీ 40 రోజులకే వస్తాను, మళ్ళీ మోసే సన్నిధికే వస్తాను. కాబట్టి నేను దేవుని దాహంలో నేను తీర్చే స్థానంలో ఉన్నానా అని నన్ను నేనే, ఎందుకంటే ఒకరి గురించి కాకపోయినా నన్ను నేను పరిశోధించుకోవాలి. నీ హృదయాంతరంగం ఎరిగిన వాడను నేనే. అందుకే నా హృదయాంతరంగము దేవుడు ఎరుగు ఉన్నాడు కనుక నేను కూడా ఉప్పు కలిగించే గాడిలోనే ఒక భాగమే. కాబట్టి మరి అట్టి స్థితిలో మనం ఉండకుండా ప్రభువా నిన్ను మోసే గాడిదగా, బద్దకించే గాడిదగా కాకుండా నిన్ను మోసి నీ ఘనతను నేను పొందుకునే గాడిదలాగా నేను ఉండాలి ప్రభువా అని సీమోను గారు ఎలాగైతే ఒక్క నిమిషం ఆయనకు ఊరటిచ్చి ఆయనకి ఎవరైనా చెప్పారని ప్రభువారి గురించి ఎవ్వరూ చెప్పలేదు. అయినా కానీ ఆయన సిలువను మోసి ఆయనకు దప్పిక తీర్చిన స్థానంలో సీమోను గారు ఉన్నారండి. 6వదిగా చూస్తే సిలువలో 2వ దొంగ అండి. లోకాసు వార్త 23:41 చూసుకుంటే మరి 2వ దొంగ కూడా ఆయనకి ఎవరైనా సువార్త చేశారండి. దొంగ అప్పుడే చూశారు ప్రభువారిని, అప్పుడే. ఎందుకంటే ఒకరికొకరు చూసుకున్నారు కదా, అప్పటి వరకు కూడా ప్రభు ఎవరు కూడా దొంగకు తెలిసి ఉండకపోవచ్చు బహుశా. అప్పుడే సిలువ వేసినప్పుడు అటుపక్క ఒకరు ఈ అటుపక్క ఒకరు వేసుకున్నప్పుడు ప్రభువారిని చూశారు. నీ సూర్యకిరణం వంటి నీ చురుకైన చూపులతో నన్ను తాకుమోయి అని మనం అడిగినప్పుడు ఆయన చూపు ఎలాంటిదండి, సూర్యకిరణముల కంటే పవరైన చురుకైన చూపు. అలాంటి చూపుతో దొంగను చూశారు కాబట్టి ఆ దొంగ సువార్త నెరగలేదండి, ఆయనకి ఎవ్వరూ చెప్పలేదు. కానీ దొంగ ఏం గ్రహించాడంటే, నాకు ఈయన రారాజు, రానయున్న రారాజు, ఈయనకు రాజ్యం ఉన్నదే, ఈయన కంపల్సరిగా పరలోక రాజ్యానికి నన్ను చేరుస్తాడని సువార్తలు ఎరగకపోయినా, దేవుని తెలుసుకోలేకపోయినా
ఒక్క నిమిషంలోనే ప్రభు వారిని గ్రహించి ఆ ఒక్క నిమిషంలో కూడా సిలువలో ప్రభు వారికి దాహం తీర్చే స్థానంలో ఆయన కూడా ఉన్నారండి. మరి ఇంతమంది ఉన్నా మరి మన పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఎలా ఉందంటే, మరి దానియేలు గారి కంటే లోకంలో దానియేలుకి రాజభోజనం తినే అవకాశం ఉందండి. చక్కగా డబ్బులు కొనక్కర్లేదు, ఏ పని చేయక్కర్లేదు, రాజభోజనం ఇచ్చే అవకాశం ఉన్నా కదా దానియేలు గారు తిన్నారండి? తినలేదు. గింజి నీళ్ళే తాగారైనా. అయినా కానీ ఆయన రాజకళను ఇచ్చాడు దానియేలు గారికి. లోకంలో ఉండే అవకాశం ఉన్నా కానీ దానియేలు గారు లోకం వైపు చూడలేదు, దేవుని వైపు చూశారు, రాజకళను పొందుకున్నారు. మనము కూడా ప్రభువాని దాహం తీర్చే స్థానంలో మేము లోకంలో ఉన్నాము, లోకం వైపు చూడకుండానే నైనా మమ్మల్ని నీ ఒక్క నిమిషమైన నీకు దప్పికత ఇచ్చే స్థానం మాకివ్వమని క్లౌదియా గారి వల్లే మనము కూడా ఆశతో ఉంటే కంపల్సరిగా దేవుడు అట్టే అవకాశం మనకి ఇస్తారండి. మరి మన పరిస్థితి ఏంటంటే, మనం మందిరానికి దగ్గర ఉన్నాం, మన ఇంటర్గాలే ఉందండి మందిరం, కానీ మన హృదయం ఎక్కడ ఉందండి? దేవునికి దూరంగా ఉంది. అందుకే మీరు మనుషులైతే నాకు దగ్గరగా ఉన్నారు కానీ మీ హృదయం నాకు దూరంగా ఉన్నదని ప్రవచనాల్లో రాయించారండి. మరి రూతమ్మ గారు కూడా లోకంలో భర్త లేడు, అమ్మ నువ్వు యవనస్త్రాలు నాతో ఉండొద్దు, నువ్వు వెళ్ళిపో, నీ బ్రతుకు నీది, నువ్వు వెళ్ళిపోమని లోకంలో మంచి అవకాశం వచ్చిందండి. కానీ ఆమె లోకం వైపు చూడలేదు. అవకాశం ఉన్నా ఆమె వెళ్ళలేదు, కష్టాలను ఎదుర్కొంది. మరి ఎన్ని పస్తులు ఉంటుందండి ఆవిడ, భోజనం లేక, ఇల్లు లేక, ఎందుకంటే ఆవిడకి మగదిక్కు లేడు కదండి. అలాంటి లోకంలో ఆమె ఎన్నో కష్టాలను అనుభవించింది, దేవుని వైపు చూచింది. లోకం వైపు చూడకుండా దేవుని వైపు చూచింది కాబట్టి ఆమె కోసం ఆమె పేరున ఒక పుస్తకమే రాయించారు. మరి అలాంటి దాహము మరి భక్తులైన వారు దేవుని ఎరిగి తీర్చిన వారు ఉన్నారు, దేవుని ఎరగకుండా కూడా దాహం తీర్చిన వారే ఉన్నారు. మరి మనం ఏ రోజైనా సరే మనము ఆయన దాహం తీరుస్తున్నామో లేదో అది మన హృదయానికి మనమే గ్రహించుకోవాలి, దేవునికి అప్పగించాలండి. మరి యోధ కూడా ఉండి దేవుని అప్పగించారండి. దేవుని ఎరిగాడండి ఆయన కూడా. మనకంటే ఎక్కువ తెలుసు యోధ గారికి. ఆయన ఒక శిష్యుల్లో ఒక శిష్యులు. కానీ యేసయ్య ప్రేమ ఎలాంటిదంటే, యోధ కూడా ఉండి నన్ను అప్పగించేస్తారని ప్రభువారికి తెలుసండి. నన్ను అప్పగించేస్తాడు, నాతో ఉండే ఈ మోసం జరుగుతున్న ప్రతి క్షణము ప్రభువారికి తెలుసు. అయినా కానీ ప్రభువారు అన్నారండి, నువ్వు ఇలా నన్ను అప్పగించేస్తావు యోధా అని ఎప్పుడూ అనలేదు. ఎందుకంటే ఆయన ప్రేమ అలాంటిది. నోటి ముద్దులతో నేను నిన్ను ప్రేమించుచున్నానన్నారు అని వాగ్దానం చేసిన దేవుడు. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నానని వాగ్దానం చేసిన వాగ్దానకర్త మన దేవుడు. అలాంటి వాగ్దానకర్తని దొంగ ముద్దుతో అప్పగించేశాడండి యోధ. మరి అందుకే నోటి ముద్దులతో ముద్దు పెట్టుకుని మనం ప్రేమించుతున్న దేవునికి మరి ఆయన ఏమన్నారంటే, పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడంటే సామెతల గ్రంథంలో ఉంది కదండి. మరి ఆ పగతోటి దేవుడికి ఎంతో ప్రేమగా పెట్టించినట్టు పెట్టారు. కానీ స్నేహితుడు మేలు కోరి గాయము చేయను. మన నిజ స్నేహితుడు ఎవరండి? యేసయ్య. మన మేలు కోరి ఆయన గాయపరచబడ్డాడు, మన మేలు కోరి ఆయన రక్తం చిందించారు. మరి అలాంటి దేవుణ్ణి మనము మరి ఆయన దాహం తీర్చే స్థానంలో ఎంతమంది భక్తులు ఉన్నారు ప్రభా, నేను కూడా నిన్ను దాహం తీర్చే స్థానంలో నన్నుంచము ప్రభా అని మరి అడగాలండి. బైబిల్ మిషన్ వారు భాగ్యవంతులు కదండి. బైబిల్ మిషన్లోకి రావాలంటే ఎంతో భాగ్యం ఉండాలంటండి. అది ఎవరు రావాలని మనకు ఉన్నా కానీ అది ఎప్పటికి రావాలో జనకుని ఇష్టము, జనము వచ్చిన తనకు ఇష్టం రాని జనమును దారికి రానియ్యారంటండి. అంటే అట్టి బైబిల్ మిషన్ భాగ్యవంతులు కాబట్టి అట్టి బైబిల్ మిషన్లో మనల్ని ఉంచిన దేవుని, ఇదిగో ప్రభా నీ మిషన్లో మమ్మల్ని ఉంచావు. మరి అయ్యగారు అడిగారు కదండి, ఈ భాగ్యమైన మిషన్లో మీరు ఉన్నారు అంటే మరి ఆయన దాహం తీర్చే స్థానంలో మనం కూడా ఉండాలి. మరి ఇదిగో ప్రభా నేను దాహం తీర్చే పనిలో నేను ఉంటాను, ఇదిగో నాయన నాకు అట్టి భాగ్యం నాకు దయచేయండి ప్రభా. అనేక మంచి శుక్రవారాలు మా మీద కట్టింపచేసావు నాయన. నేను కూడా యోధా గారి వల్లే నాయన దొంగ ముద్దులతో నేను నీతో కూడానే ఉంటున్నాను, కానీ నీ నిజమైన ముద్దులు నేను ఎరుగపోయి ఉన్నాను ప్రభా. నీ శాశ్వతమైన ప్రేమ నేను తెలుసుకోలేకపోతున్నాను ప్రభా అని దేవుని దగ్గర మనము అడగాలంటండి. ఎప్పుడైతే అడిగి దేవుణ్ణి ప్రేమిస్తామో ఆయన దాహము
తీర్చిన వారం అవుతామంటండి. అట్టి దాహము తీర్చే భాగ్యము బైబిల్ మిషన్ వారైన మనకు దేవుడు మనకు అందజేయును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా మీ ఘనమైన నామం బట్టి వందనాలు.